నమస్కారం. పాలనాడు వాయిస్, ప్రజల హృదయ స్పందన. పల్నాడు వాయిస్ కి స్వాగతం. గురిజాలలో 12 గంటల పని దినానికి వ్యతిరేకంగా నిరసన. గురిజాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల సంఘాలు బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కార్మిక నాయకుడు తాళ్లూరి థామస్ మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాపాడేందుకు 8 గంటల పని విధానం అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలో సిపిఐ నాయకుడు హుసేన్, గురిసాల దాస్, మేస్త్రీ సంఘం సభ్యులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి సమ్మెని నిరసనని తెలియజేస్తున్నారు. భారతదేశంలో కార్మికులు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు సాధించిన హక్కులని ఈనాడున్న ప్రభుత్వాలు కాలరాస్తూ ఉన్నాయి. ఏమిటయ్యే హక్కులంటే 44 చట్టాలని సాధించారు. దాన్ని ఇప్పుడు 4 లేబర్ కోడ్ లాగా అమలు చేస్తున్నారు. అందుకని ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేసి పాత ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాన్ని కొనసాగించాలని చెప్పని ఈరోజు సమ్మెకి పిలిపించారు. ఈ సమ్మెని కొనసాగిస్తున్నారు. కార్మికులకి సాధించుకున్న చట్టాల్లో కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా సంఘాలు పెట్టుకోవచ్చు. ఆ సంఘాలు పెట్టుకునే హక్కును కూడా కాలరాస్తూ ఉన్నారు. అదేవిధంగా యజమాని ఇష్టారాజ్యంగా తన ఇష్టమైతే మనలో ఉంచుకోవచ్చు, ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. అలాంటి చట్టాన్ని మనం సాధించిన ప్రధానమైన హక్కుల్లో 12 గంటలు, 24 గంటలు రోజుకు పని ఉంటే 8 గంటలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు కుటుంబ పోషణ కోసం, సమాజం కోసం, మన స్నేహితుల కోసం, చుట్టాల కోసం ఒక 8 గంటలు పని విధానాన్ని తీసేశారు. అసలు ఈ 8 గంటల పని విధానం అనేది ఎవరు కనిపెట్టారు? ఇది ఎవరి బుర్ర నుంచి వచ్చిందంటే జర్మనీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో రాసిన వ్యక్తి కార్ల్ మార్క్స్. మొట్టమొదటిసారి కార్ల్ మార్క్స్ ఈ పని విధానాన్ని చూస్తే అప్పుడు 18 గంటల నుంచి 20 గంటలు పనిచేసేవాడు. అంటే తండ్రి పనికి పోయినప్పుడు పిల్లగాడు నిద్రపోతుంటాడు, మళ్ళీ పని నుంచి వచ్చేటప్పుడు పిల్లగాడు బడిగిపోతాడు. అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసుకోలేని దుస్థితి ఉంది. మళ్ళీ ఆ రోజుల్లో ఈ పని చేసే టైంలో కూడా ఆ యజమానులు ఏ రకంగా ఉందంటే పని చేసేటప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక అరగంట కనుక కేటాయిస్తే బాత్రూంలో ఆ టయాన్ని కూడా స్పెండ్ వ్యాప్తంగా ఇక్కడ గురజాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ మరి అనేక కార్మికుల వర్కర్లు మొత్తం కూడా ఈరోజు మరి అన్ని వామపక్షాలు కలిసి ఈరోజు ఆ యొక్క 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈరోజు మరి వామపక్షాల పక్షాన మేమందరం కూడా ఈరోజు ఆ లేబర్ కోడ్లని రద్దు చేయాలని మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే 1900లో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లేబర్ అసోసియేషన్ కింద ఒక లేబర్ అసోసియేషన్, అంతర్జాతీయ లేబర్ అసోసియేషన్ ఒక ఆర్గనైజేషన్ జరిగింది. మరి ఆ క్రమంలో 1947వ సంవత్సరంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ స్వతంత్రంలో మన భారతదేశం ఉన్నటువంటి ఒక సభ్యత్వం తీసుకొని ఈరోజు కార్మికుల ఒక చట్టాన్ని, మరి లేబర్ అసోసియేషన్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అసోసియేషన్ కార్మిక చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లని మరి 29 యొక్క చట్టాలని విభజించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికుల యొక్క జీవన విధానంపై దాడి చేస్తున్నారు. ఈ విధంగా మనం ఈ లేబర్ కోడ్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనం లేబర్ కోడ్లో మనం 8 గంటలు సాధించుకున్న దాన్ని ఈరోజు 12 గంటలకు చేశారు. మరి ఈ లేబర్ కోడ్లో అదేవిధంగా యజమానానికి, ప్రైవేటు, కార్పొరేట్ యొక్క ప్రయోజనాలకు ఈరోజు మరి దారదత్తంగా కార్మికుల యొక్క బానిసత్వానికి ఉపయోగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లేబర్ కోడ్ని ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తూ ఖచ్చితంగా కనీసం ఈరోజు ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా 8 గంటల పని విధానాన్ని మరి లేబర్ కోడ్ని రద్దు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం
మేము కేంద్ర ప్రభుత్వం పంపాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి 180 రోజులు పనిచేస్తే ఒక ఉద్యోగ వ్యవస్థలో కానీ మరి ప్రైవేటు సెక్టర్లో కానీ పనిచేసే ప్రతి కార్మికుడు కూడా మరి ఉద్యోగ పర్మనెంట్ చేసేవాళ్ళు ఈరోజు ఏజెన్సీ ప్రకారంగా పర్మనెంట్ ఒప్పందం ప్రకారంగా వాళ్ళని ఈరోజు కూడా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. ఈ కార్మిక యొక్క దుర్మార్గం వంటి విధానాన్ని లేబర్ కోడ్ని కూడా తీసివేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కార్మికుల యొక్క ఐక్యతను మేము ఈరోజు దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా మరి అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి కార్మికులని గవర్నమెంట్ సెక్టార్లో మొత్తం పర్మనెంట్ చేయాలి. మరి అదేవిధంగా ఉపాధి కూలీని కనీస వేతనం పనులు పెంచాలి. ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కార్మికుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి. ఈ పోరాటాలు 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈరోజు ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ప్రగతిశీల కార్మిక ఇలాంటి మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం పల్నాడు వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూ ఉండండి.